హలో ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ న్యాచురల్ స్టోన్స్ ఇవన్నీ అనే దీని పేరు పెట్టాను. అయితే ఈ రాయి చూడండి, ఇది క్రిస్టలే రాయ, కానీ సోదరుడు ఇది డైమండే కాదు కొద్దిగా చెప్పండి అని చెప్పని పెట్టాడు. అది రాయనా డైమండ్ అయినా ఏదైనా కానీ మనం పంపిస్తామని చెప్పాలి. ఇది చూడండి, ఇది ఖచ్చితంగా డైమండ్ పోలికలు ఉన్నాయి ఈ రాయికి. సో నాకు అనిపిస్తుంది లోపల ఆ షేప్ కూడా కనబడుతుంది, స్ట్రక్చర్ కూడా. సో ఇది 50-50, దీన్ని చెక్ చేపిస్తే కానీ ఈ విషయం తెలియదు. రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే గ్లో లేదు. సో ఇలాంటి డైమండ్స్ ఇంతకుముందు కూడా నేను చూశాను. రాయి అయితే కొద్దిగా దాని పోలికలతో కలిసి ఉంది. ఈ రాయి చాలా కఠినంగా అంటే కొద్దిగా బలంగా ఉంది స్టోన్. ఇది హార్డ్నెస్ మిషన్ పెడుతుంటే స్పీడ్గా లేస్తుందని చెప్పారు, చూడమన్నారు. చూస్తే ఇదేమో డైమండ్ అనేది చూపించట్లేదు, వేరే రకంగా చూపిస్తుంది స్టోను. ఈ రాయి చూడండి, ఇది రూబీ అని చెప్పి ఆయన మనకు పెట్టాడు. అవ్వచ్చు, కాకపోతే చెక్ చేయాలి. ఇంకొద్దిగా ఎరుపు రంగు ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ రంగు కూడా బాగానే ఉంది, కానీ ఇలా రాళ్ళు కటింగ్ చేసేటప్పుడు పొడి కింద కటింగ్ అవ్వదు, పొడి కింద రాలిపోతూ ఉంటుంది అది. సో ఇది రూబికా జాతిలాగే ఉంది రాయ. ఇది కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది నేచురల్ స్టోన్, భూమిలోనే దొరికింది, ఒక అయితే కాదు ఇది. కానీ ఫ్రెండ్స్, చాలా మంచి రాళ్ళు, చాలా అందమైన రాళ్ళు. అంటే మనం అన్ని డైమండ్ కోణంలోని విలువైన కోణంలో కాకుండా ఒక కొత్త కోణంలో ఈ రాళ్ళన్నీ చూడాలి. ఇది నరసరావుపేట దగ్గర వాళ్ళకి దొరికింది. మన సత్తెనపల్లి, నరసరావుపేట అక్కడ ఉంది కదా, రేగులగూడ మీద ఉంది కదా ఊరు, శ్రీరాంపురం, ఆ ప్రాంతంలో దొరికింది. రాయి అయితే మంచి క్లీన్ వైట్గా ఉంది. ఇది చూడండి ఎంత బాగుంది రాయ. కానీ ఇది క్రిస్టల్ రాయి. ఇది అన్నీ మెరుస్తూ ఉంటాయి రాళ్ళు లోపల నుంచి, కానీ అన్ని డైమండ్లు కావు. అన్ని డైమండ్లు అయితే విలువ ఉంటుంది, విలువ ఉండవు. క్రిస్టల్స్ అట్ల మీద కాంతి పడితే అది పరివర్తనం చెందుతుంది. ఇది న్యాచురల్ బ్లాక్, అసలు న్యాచురల్ బ్లాక్ స్టోన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి స్టోన్స్. అసలు వీటిని చూసే నేను న్యాచురల్ స్టోన్స్ అని చెప్పి పెట్టాను. న్యాచురల్ బ్లాక్ అని పెడితే బాగుండేది, కానీ కవర్ పేజీలో మాత్రం అది పెట్టాను నా టైటిల్. చూడండి ఎంత గ్లో వస్తుంది రాయ. ఇది న్యాచురల్ బ్లాక్, బ్రహ్మాండంగా అనిపిస్తుంది నాకు. ఈ రాయి కూడా బ్లాకే, ఇది బ్రహ్మాండంగా ఉంది. ఇది బ్లాక్ రాయే. ఈ రాళ్ళన్నీ కూడా అసలు వీళ్ళు చాలామంది సేకరించి పెట్టుకుంటారు, పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే ఏ రాయిలో ఏముందన్నది ఎవరికి తెలుసు, చెక్ చేసుకోవాలి. ఇది చూడండి ఎంత చక్కగా ఉంది, వచ్చింది బ్లాక్ ఇది. సో ఇందులో మెరుపు ఉంది, ఇది చెకింగ్ చేయించాలి ఫ్రెండ్స్. ఇది మనకి మామూలు రాయిలాగా అనిపిస్తుంది కానీ కాదు. వీటిని చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఈ విలువైన రాళ్ళు అయితే వీటి యొక్క రూపం వేరే రకంగా ఉంటుంది. సో న్యాచురల్గా పుట్టింది ఈ రాయి కూడా. తర్వాత ఈ రాయి చూడండి, ఈ బ్లాక్, ఇది బ్లాక్లా కనబడుతుంది, కానీ ఇది గ్రీన్ రాయ. మీరు కాంతికి ఎదురుగా పెట్టి మీరు ఏదైనా వీడియోలో పెడితే సరిగ్గా వీడియోలో కనబడవు. కాంతి వెనకతల నుంచే మీరు వీడియో తీయాలి. అంటే మీ ఫోన్ కూడా కాంతికి ఎదురుగా ఉండకూడదు, దాని వెనకతల నుంచి రావాలి, అప్పుడు బ్రహ్మాండం కనపడుతుంది. ఇది ఒక రాక్ స్టోన్. ఇది మదనపల్లి దగ్గర వాయిల్గూడెం ఊరు ఉంది, అక్కడి నుంచి పెట్టాడు ఆ సోదరుడు. ఆయన కూడా ఈ స్టోన్స్ హాబీ కలెక్షన్ ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. ఇది స్మాల్ చిన్న స్టోన్. ఇది
ఆ చిన్న స్టోన్ బ్లాక్ ఇది, దాన్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా భద్రపరిచారు. అసలు చిన్న డైమండ్లో ఎక్కువగా తయారయ్యన్నీ చిన్న రాళ్ళే, పెద్ద రాళ్ళు అయితే ఏం కాదు. ఎంత అదృష్టం ఉండాలి. ఇది కూడా చిన్నది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.